హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నేను ఇప్పుడు మీతో నీతి శాస్త్రంలో సమీకరించబడిన ఒక శ్లోకాన్ని, దాని యొక్క విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది మహాభారతం నుండి సేకరించబడింది. కుంతీదేవి తన మేనల్లుడైన శ్రీకృష్ణునితో చెప్పినట్లుగా ప్రసిద్ధి పొందినటువంటి శ్లోకం. ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నానండి. వాసుదేవ జరా కష్టం, కష్టం నిర్ధన జీవనం, పుత్రశోకో మహాకష్టం, కష్టాత్ కష్టతరం క్షుధా. ఆమె అంటుంది, వాసుదేవా, ఓ శ్రీకృష్ణ, జరా కష్టం, కష్టం నిర్ధన జీవనం. జర ముసలితనం కష్టం, మిగతావేవీ కాదు. ఏదైతే ఒకప్పుడు తన్ను మురిపింప చేసిందో, ఏది తనకి గర్వకారణమై నిలిచిందో ఆ దేహాన్ని చూసి భయపడవలసిన పరిస్థితి. మోకాళ్ళ నొప్పులే వస్తుందో, పిక్కల నొప్పి వస్తుందో, నడుము నొప్పి వస్తుందో, వెన్నెముక వంగిపోయిందో, తిన్నది అరగక గ్యాస్ ట్రబులే వస్తుందో, ప్రతిదీ సమస్యే. కంటి చూపు మందగించి, వినికిడి మందగించి, రుచి తెలియక, శ్వాస సరిగా పీల్చలేక ఏ దేహాన్ని చూసి పొంగి బోర్లా పడ్డామో అదే దేహాన్ని చూసి భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వార్ధక్యాన్ని అనుభవిస్తున్న చాలామందికి అది తెలుసు. అన్నం లేకపోయినా పర్వాలేదు, కానీ రోజుకి దాదాపు 2000, 3000 ఖరీదయ్యే మందులు మింగే వాళ్ళని కూడా చూశాను. వాళ్ళ సంపాదన కాదు, పెన్షన్ మొత్తం దానికే పోతుందేమో అనిపించేటంతగా అంతగా భయపెడుతుంది జర, ముసలితనం. కాబట్టి జరా కష్టం, కష్టం నిర్ధన జీవనం. అలాగే డబ్బు లేని జీవితం, పేదరికం కూడా చాలా కష్టం. అవసరాలేమో కొండలంతా, ధనమేమో గుప్పిలంతా. దారిద్ర్యం ఎంత బాధ పెడుతుంది. కాబట్టి కష్టం నిర్ధన జీవనం. అప్పులు పెరిగిపోతాయి. నిరంతరము ఎలా సర్దుబాటు చేసుకోవాలా దైనందిన ఖర్చుని, దినచర్యని అన్న దీనిలో సరిపోతుంది. ఇది జరా కష్టం పశువులకి, అడవి జంతువులకి కూడా వస్తుందండి. అవి ముసలివైపోతే ఒకప్పుడు గర్జించి వేటాడి అన్నిటినీ భయపెట్టింది. ఇప్పుడు ప్రతి ఒక్క జంతువు, చిన్న పిచ్చుక కూడా వాటిని భయపెట్టేస్తుంది పుళ్ళు పడిన శరీరంతో. అలా జరా కష్టం నిర్ధన జీవనం. ఆహారం సంపాదించుకోలేనంత దారిద్ర్యం, ఆ జీవనం చాలా కష్టం. పుత్రశోకో మహా కష్టం. కడుపున పుట్టిన బిడ్డలు తమ చావుని చూడవలసిన బిడ్డల యొక్క చావుని తాము చూడవలసి రావడం పుత్రశోకం, గర్భశోకం. ఇది స్త్రీకి మరింత ఎక్కువ ఉంటుంది, పురుషుడికి ఎక్కువే ఉంటుంది. పురుషుడిది ఎక్కువగా మానసిక బంధం, స్త్రీదైతే శరీరంతో పేగు బంధం కూడా. పిల్లవాడు ఎక్కడో ఉన్నా వాడికి ఏదైనా కష్టం వస్తే ఇక్కడ లోపల పేగు ఇలా కొట్టుకుంటుంది. వెంటనే ఫోన్లు నడుస్తాయి, తెలుస్తుంది తల్లికి బిడ్డ కష్టంలో ఉన్నాడు, అందుకే నాకు ఇలా అనిపించింది అని. అంతగా ముడిపడి ఉంటుంది. ఏది ఏమైనా కన్నవారికి తమ బిడ్డలు మరణిస్తేనో, బాధింపబడితేనో కలిగే కష్టం అది చాలా పెద్ద కష్టం, మహా కష్టం. కష్టాత్ కష్టతరం. వీటన్నిటికంటే కష్టాల్లోకెల్లా పెద్ద కష్టం ఏమిటి అంటే క్షుధ, ఆకలి. అన్నింటికంటే పెద్ద కష్టం, కష్టాల్లోకెల్లా కష్టం అనేస్తోంది ఆవిడ. క్షుధ ఏ ప్రాణికైనా, మనిషి, జంతువు, పశువు, పక్షి, దేనికైనా సరే క్షుధ, ఆకలి. ఆకలి అయినప్పుడు ఆహారం లభించకపోవడం. ఈమె ఏకచక్రపురంలో మారువేషాల్లో కొడుకులు భిక్ష తీసుకొని వస్తే బ్రాహ్మణ వేషాల్లో స్వీకరించింది. ఆ లక్క ఇంటి నుండి బయటపడినప్పుడు అడవుల్లో నడిచేప్పుడు కసుగాయలు అవి దొరకవచ్చు, దొరక్కపోవచ్చు, దొరికినవి సహించవచ్చు, సహించకపోవచ్చు. కందమూలాలు అన్వేషించడం ఋషులకి బాగా తెలుస్తుంది. రాజరిక వ్యవస్థలో రాజుల అంతఃపురాల్లో వీళ్ళు ఉన్న చోట ఎలా తెలుస్తుంది? పాండురాజు ఉండగా అయితే ఆయన ఋషివాటికల్లో ఉన్నాడు, కొంత వేరుగా ఉన్న అడవిలో ఉండడానికి, నివసించడానికి అలవాటు పడ్డారు. కాబట్టి ఇది క్షుధని దాటేస్తారు. కానీ లాక్షాగృహం నుండి అడవుల్లోకి వచ్చినప్పుడు పాండు పుత్రులకి, పాండు పత్ని, పాండవుల మాత అయినటువంటి కుంతీదేవికి క్షుధ తెలుసు. ఇప్పుడు అందుకే పెద్దలు ఏమంటారంటే, ఇప్పుడు అడవుల్లో నివసించి శ్రీరాముడు
ఉత్తమోత్తమ ప్రభువు. రామరాజ్యం అని ఇప్పటికీ మనం మురిసిపోతాం. అలాగే ధర్మరాజు, వీళ్ళు అడవుల్లో తిరిగినప్పుడు ప్రజల కష్టాలు బాగా తెలుస్తాయి. సమాజంలో అట్టడుగు స్థాయి వరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ప్రజాపాలన చేసేటప్పుడు సామాన్యుల జీవితం కష్టాలు తమకు తెలుసు కాబట్టి. అలాగే ఆకలి తెలిసిన వాడు దానం చేయగలుగుతాడు అని మన పెద్దలు మనకి ఉపవాసాలు ప్రతి ఏకాదశికి, సంవత్సరంలో 24 ఏకాదశులు, అలాగే పండగ పబ్బాలకి, ఎన్నో కారణాలకి, చాతుర్మాసానికి ఇట్లా ఉపవాసాలు చెప్తారు. ఏకాదశి ఉపవాసం అయితే నీరు కూడా తీసుకోకూడదు. అంబరీష ఉపాఖ్యానం మనకు అదే చెప్తుంది. ద్వాదశి పారాయణ నీళ్లతో చేస్తే దుర్వాసుడు ఆయన్ని శపించనొస్తే ఇద్దరు పరస్పరం శపించుకుంటారు అని మనకు భాగవతంలో అంబరీష ఉపాఖ్యానంలో వస్తుంది. కాబట్టి ఉపవాసం అంటే నిజంగా ఆకలిని అనుభవించాలి. అయినా కూడా అది తక్కువదే. ఎందుకంటే ఒకవేళ తమకి మితిమీరిన ఆకలేసి తమ ఉపవాసం గడపలేకపోతే తినడానికైతే తమకుంది. లేదు, ఈ ఉపవాస గడియలు దాటిపోతే తమకు తినడానికి ఇంట్లో ధాన్యపు నిలవలు, వండుకోవడానికి వనరులు ఉన్నాయి. అవి కూడా లేని దారిద్ర్యంతో కూడినటువంటి పస్తు. అందుకే అది ఉపవాసం, ఇది పస్తు ఉండవలసి వస్తే తమ ఆకలి తీరేందుకు గడువు లేదు, తీర్చుకునేందుకు వనరులు లేవు. అది చాలా భయంకరం. నేను అనుభవించానండి పస్తులు 5 ఏళ్ల నా పాపతో సహా. కాబట్టి ఆ బాధ దారిద్ర్యం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈవిడ క్షుధ, కష్టతరం క్షుధ. అంతేగాని ఉపవాసం పేరు చెప్పి ఓ వీసడు ఉప్పుడు పిండిలో, ఉప్మాలో, పులిహోరలో తినడం కాదు. దీన్నే వెక్కిరిస్తూ రోజా నిర్వహించే ముస్లింలు అందరూ కాదు, అందులో మరకలు హిందువుల్ని ఎక్కిరిస్తూ ఉంటారు. ఎందుకంటే హిందువుల్లో బంధువులు ఇట్లాగే ఉపవాసం పేరు చెప్పి చాలా ఉపాహారాలు పొట్ట నిండా లాగిస్తారు కాబట్టి. కానీ ఆ వెక్కిరించే, ఎగతాళి చేసే మరకలు కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 11, 12, 13 గంటలు ఏమీ తినరు. రాత్రి ముక్కుబిగా తింటారు. ఆ రోజా సమాప్తి అప్పుడు ఇఫ్తార్ల పేరుతో. మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయానికి 1 గంటన్నర ముందే మైకుల్లో అరుస్తారు, లేచి వండుకోండి ఓహో అని. వాళ్ళు లేచి బాగా కుంభాలు వండుకొని వాళ్ళు తింటారు. ఇంకా వాళ్ళకేం అర్హత ఉంది బొందుగాళ్ళ ఉపవాసాలని విమర్శించేందుకు? వీళ్ళ ఉపవాసాలు అంతే, వాళ్ళ రోజాలు అంతే. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం, పరస్పరం విమర్శించుకోవడం. పరస్పర గ్రంథాల్లో మంచి ఏమున్నది అన్నది గ్రహించరు. అందులో ఉన్న చెడును మాత్రం చాటేసుకొని మొత్తం సమాజాన్ని మూసినది చేసేస్తారు. ఇది గుర్తించవలసిందిగా సభ్యతా సంస్కారాలు తెలిసిన ప్రియ పుత్రులందరినీ అర్థిస్తూ ఆ విధంగా సమాజాన్ని నడపాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue up to the winning of this war with wisdom as weapon. www. భావితరాల భద్రత కోసం, పంచభూతాత్మక ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం, సర్వజీవులు పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంత జీవనం గడిపేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరినీ, సామాన్యులందరినీ రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.